ఈరోజు మనకందరికీ తెలిసినటువంటి అంశమే కానీ తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. అవి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మామూలుగా స్పెషల్ ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరాదిలో తెలుగు సంవత్సరం యొక్క పేరేంటిని? హ్మ్? అదే అదే ఏదో ఏదో శ్వానే. ఐజయ్ గారు చెప్పారు అదే తెలుగు సంవత్సరాది. పాస్టమ్ గారు చెప్తున్నారు చూడేందా. తర్వాత రేపేం పండగ? మామూలుగా మనకు కాకుండా అన్యులకి రేపు. ఈరోజు ఏమో హైందవ సహోదరులకు పండగ, రేపేమో ముస్లిం సహోదరులకు పండగ, మనకేమో రోజు పండగనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఆదివారము ఇంకా ప్రాముఖ్యమైన పండగనే మనకైతే. అంటే దాన్ని అనుభవిస్తూ ఉంటే మనకు రోజు పండగనే. ఈరోజు యూదుల యొక్క పండుగల గురించి కొంచెం మాట్లాడుకొని ఒక పండుగ గురించి కొద్దిగా వివరంగా మాట్లాడుకుందాం. యూదుల పండుగల గురించి అయితే అన్నీ చదవాలంటే టైం సరిపోదు కాబట్టి మనం ఒక పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్న దాని గురించి మాట్లాడుకుంటాం. అన్ని పండుగలు వచ్చేసి గురించి లేవికాండం 23వ అధ్యాయంలో ఉన్నాయి. ఎన్ని పండుగలు యూదులకు ఉండేవి పాత నిబంధనలో? 7 పండుగలు ఉండేవి. ఆ 7 పండుగల గురించి లేవికాండంలో ఉంది. ఆ 7 పండుగలు ఏమేం పండుగలో ఒకసారి గుర్తు చేస్తారా? అందరు కలిసి ఒకే స్వరంతో చెప్తారా? మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది బూరల పండుగ, ఐదవది శృంగధ్వనుల నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బూరల పండుగ లేదా శృంగధ్వనుల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినం పండుగ, ఏడవది పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ. ఇవి తెలియాలి, కనీసం మనకు తెలియాలి. కొన్నిసార్లు క్యాలెండర్ గురించి అడిగాను కదా, ఎవరికన్నా ఈరోజు హెబ్రీ నెలల ప్రకారం ఏ రోజు ఏ తారీఖు తెలుసా? చూసుకుని వచ్చారు. నీసాను చెప్పండమ్మా, ఎన్నో తారీఖు? గట్టిగా చెప్పండి, మీరు చెప్పేది కరెక్టేలే. నీసాను 1వ తారీఖు. నీసాను 1వ తారీఖు చెప్పండి. ఎన్నో సంవత్సరం హెబ్రీ సంవత్సరాల ప్రకారం? తెలియాలి కదా. ఓ పని చేయండి, పరీక్షలో క్వశ్చన్ పేపర్ అవుట్ అవుతుంది, 12 నెలల పేర్లు ఏదో ఒకటి వస్తాయి, ఏదో ఒక రూపంలో. ఏ సంవత్సరం? హెబ్రీ సంవత్సరాల ప్రకారం. క్యాలెండర్ అంత కష్టపడి ప్రిపేర్ చేసిన తర్వాత మనం దాని వైపు ఒకసారి కూడా చూడకపోతే 5785 5785 సంవత్సరం నీసాన్ మాసం 1వ తారీఖు. మామూలుగా నీసాన్ మాసం 14వ తేదీ గుడ్ ఫ్రైడే వస్తుంది. ఈసారి 20వ తారీఖు వచ్చింది. నాకు కూడా అర్థం కాలే, ఇందాక కొద్దిసేపు అటు ఇటు చెక్ చేశాను కానీ ఆన్సర్ కనిపెట్టలేకపోయినా. ఏదో ఉంటుంది సంథింగ్. అది మన క్యాలెండర్ ఏమైనా తప్పేమోనని ఒకసారి డౌట్ వచ్చి హఠాత్తుగా భయం వేసి ఒకసారి నెట్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసి చూస్తాను. కరెక్టే, అది కరెక్టే అయినప్పుడు 20వ తారీఖు వచ్చింది ఈసారి. అంటే అది ఎలా జరిగిందనే చూడాలి. సరే, కనుక్కున్నాక చెప్తాను. సరే,
ఈ 12 నెలల్లో 4 ఋతువులు ఉంటాయి. ఈ 4 ఋతువుల్లో 7 పండుగలు చాలా ఇచ్చినటువంటి భాగముగా ఇచ్చినటువంటి ప్రాంతం అది. 12 గోత్రాల వారికి యెహోషువ పంచి ఇచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులకు ఇచ్చినటువంటి ప్రాంతంలో షిలోహు ఉంది. ఆ షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. అంతకుముందు దేవాలయం కట్టిన తర్వాత దేవాలయం దగ్గరికి రావాలి. దేవాలయం కట్టిన తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క వస్తువులన్నీ కూడా తెచ్చి దేవాలయం ఎదుట ఉన్నటువంటి ఆవరణంలో పెద్ద గొయ్యి తీసి, చరిత్రకారులు చెప్పే విషయం, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క అంటే నిబంధన మందసాన్ని తప్ప ఆ తెరలను వాటన్నిటిని కూడా అందులో పూడ్చిపెట్టారంట. అక్కడే ఉంది అని. అలా చేశారు అని ప్రత్యక్ష గుడారం యొక్క సామాగ్రి అంతా కూడా. నిబంధన మందసేమో ప్రత్యక్ష గుడారంలో అంటే దేవుని మందిరంలో పెట్టారు. ఇవన్నీ కూడా జరిగాయి. అలా 3 సార్లు రావాలి. ఏ పండ్లకు రావాలి? మళ్ళీ చదవండమ్మా. 16 వచనం, 16 ద్వితీయోపదేశకాండం. మైక్లో సిస్టమ్. పొంగని రొట్టెల పండుగలోను, మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. కనబడినప్పుడు కూడా ఎలా కనపడాలి? ఒట్టి చేతులతో ఆయన సన్నిధికి రాకూడదు. చదవండి తర్వాత వచ్చిన. కనబడక దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వవలెను. ఎవరికి? దేవునికి. సరే, ఆ విషయం ఇలా ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ 3 విషయాలు, 3 పండుగల గురించి వచ్చాయి కాబట్టి ఇక్కడ 3 పండుగల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ 3 వరుసగా వచ్చాయి. ఒక పండుగకు వస్తే 3 చూసుకొని వెళ్తారు. 3 పండుగలకు 3 అర్థాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. పాత నిబంధనలోని ఆ 3 పండుగలకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి పస్కా పండుగ. పస్కా పండుగ వచ్చేసి ఇశ్రాయేలీయుల యొక్క స్వాతంత్రాన్ని సూచిస్తోంది. మన స్వాతంత్రం ఎప్పుడు? మన డేట్ మనకు వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన డేట్ ఎప్పుడు? ఆగస్టు. అది కూడా ఏం చెప్తావులేని కదా, ఎంత నోరుకి ఎంత పని. మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఎప్పుడో చెప్పండి సార్, ఒకసారి అందరు నోరు తెరిచి. మేడం సార్లు 15 ఆగస్టు 1947. బాగానే ఉంది. ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? డేట్ మే 14, 1948 సంవత్సరం. 14వ తారీఖు మే నెల 1948. గూగుల్ చేసేవాళ్ళు చూస్తారు. పోయినసారి నేను ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఎక్కడ జరిగిందంటేనే గూగుల్ చేస్తున్నాను ఫట. ఆడ మోషాన్ని కనపడుతుంది గూగుల్ తల్లి. నేను అడిగిన ప్రశ్న వేరు. రైట్. ఇవి కొన్ని వస్తాయి, కొన్ని ఈజీగానే కనిపెట్టవచ్చు. చాలా ఫాస్ట్గా టైప్ చేసేవాళ్ళు తెలుసుకోవచ్చు. రైట్. అమెరికాకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? నాకు కూడా గుర్తులేదు. 17వ శతాబ్దంలో. రైట్. అలాగే ఇశ్రాయేలుకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? కొన్నిసార్లు డేట్ చెప్పాను, నేను మర్చిపోయాను. ఈలోపు కలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాను కానీ అది రీకలెక్ట్ కావట్లే. బహుశా అంటే ఏప్రిల్ నెల 7వ తారీఖు 1446 BC. ఇది అంటే గూగుల్ని అడిగినా చెప్పేది ఏంటంటే ఇయర్ చెప్తుంది, డేట్ చెప్పదు. డేట్ నేను ఒక మెసేజ్లో విన్నాను. 1446 BCలో ఇశ్రాయేలీలకు స్వాతంత్రం ఐగుప్తులో వచ్చింది. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? పస్కా బలి జరిగింది. BC 1446లో. ఆ తర్వాత 50 రోజులకు వారు సీనాయి కొండను చేరుకున్నారు. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి రోజు 50వ రోజు. దాన్ని పెంతెకోస్తు పండుగ అన్నారు. మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన రోజును పెంతెకోస్తు పండుగ అన్నారు. తర్వాత మూడవది గుడారాల పండుగ. 7 రోజులు జరుపుకుంటారు. ఇది దేనికి సూచన అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము అని, మా పితరులందరూ గుడారాల్లో నివసించారు అని ఇప్పటికీ జరుపుకుంటారు యూదులు. ఇశ్రాయేల్ దేశంలో యూదులు ఏం చేస్తారంటే, మొన్న యుద్ధం వచ్చింది కూడా, గాజా వాళ్ళు దాడి చేసింది అప్పుడు ఏం చేస్తారంటే అందరూ తమ ఇళ్ళు వదిలి 7 రోజులు అరణ్యంలోకి వచ్చి లేదా బయట ప్రాంతానికి వచ్చి ఇల్లు వదిలేసి గుడారములు వేసుకొని గుడారాల్లో కాపురం ఉంటారు. ఇళ్ళకి వెళ్ళరు 7 days. దాన్ని పర్ణశాలల లేదా గుడారాల పండుగ అంటారు. అది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో వస్తుంది. అది హెబ్రీ నెలలో ఏ నెల పేరు చెప్పాను? తిస్రీ నెల 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు గుడారాల పండుగ వస్తుంది. ఇవన్నీ పాత నిబంధన కూడా మనకు కొంత అవసరం. దానికి ప్రతిదానికి కొత్త నిబంధనకు మధ్యలో ఏదో రిలేషన్ ఉంటుంది. అన్నీ ఛాయగా కనపడతాయి. ఏదో కొత్త నిబంధన ఒక ప్రత్యేకమైన స్టోరీ, పాత నిబంధన ఒక ప్రత్యేకమైన స్టోరీ. 66 గ్రంథాలు, 66 ప్రత్యేక గ్రంథాల స్టోరీగా లేవు బైబిల్లో. అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకదానికొకటి ముగింపు కాదు కానీ కొనసాగింపు. ఒక పుస్తకానికి మరొక పుస్తకం కొనసాగింపుగా ఉంది. చాలా అద్భుతమైనటువంటిది బైబిల్. మనం పరీక్షించాలి. కానీ అటువంటి విషయాలు చూసాం. ఈరోజు ఈ పండుగల గురించి మనం అద్భుతమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. అటువంటి దాంట్లో ఈ సంవత్సరాలు ఇవన్నీ ఎలా లెక్కబెడతారు హిస్టారియన్స్ అంటే, బైబిల్లో ఈ సంవత్సరాలు ఉన్నాయి కదా, పలానా రాజు పలానా సంవత్సరం పరిపాలించాడు అని, అది పలానా సంవత్సరం అని, పలానా తేదీ అని హెబ్రీ నెల ప్రకారం చెప్తూ ఉంటారు కదా. అలాగా ఇప్పుడు ఉదాహరణకు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. 480వ సంవత్సరం మందు జీప్ అను మాసమున, ప్రైజ్ ది లార్డ్, ఉందా లేదా డేట్? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 480. ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన రోజు నుండి సొలొమోను దేవాలయం కట్టడం మొదలుపెట్టిన రోజు వరకు మధ్యలో ఎన్ని సంవత్సరాలంట? ఆ లెక్కలు తీస్తే వస్తుంది. అలా వస్తాయి సంవత్సరాలు. అలా లెక్కలేసి బైబిల్ పండితులు లెక్కలేసి ఉంటారు. జీప్ అనేది 2వ నెల అని చెప్పాను కదా, ఉంది. సొలొమోను పరిపాలనకు వచ్చినటువంటి ఎన్నో సంవత్సరం దేవాలయం కట్టడం మొదలుపెట్టాడు? 4వ సంవత్సరం. ఏ నెల, ఏ మాసం, ఏ రోజు? జీపు నెల 4వ రోజు. 2వ మాసం జీపు నెల అంటేనే 2వ మాసం. ఇదే క్వశ్చన్ పేపర్లో రాదులేండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఉదాహరణ చెప్తున్నాను. అలా పాత నిబంధనను సంవత్సరాలను లెక్కలు వేసేవాళ్ళు, పరిగణలోకి తీసుకున్నటువంటి వాళ్ళు కొన్ని సంఘటనలను బట్టి. రైట్. ఈరోజు మనం ఇవన్నీ పండుగల గురించి వచ్చిన తర్వాత ఒక పండుగ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదందరూ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఏం పండుగ అది? పస్కా పండుగ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పస్కా పండుగ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంకొంచెం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం. పస్కా పండుగ ఎక్కడ ఉంటుంది? నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 14 వచనాలు. మీరు చదవనక్కర్లేదు అనుకుంటున్నాను, అందరికీ తెలిసిన విషయాలే ఉన్నాయి. ఇది కొత్త నిబంధనలో పౌలు భక్తుడు పస్కా పశువు క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని రాస్తాడు. ఎవరికైనా గుర్తుందా రెఫరెన్స్? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈ క్రీస్తును పస్కా పశువుగా వర్ణిస్తున్నాడు పౌలు భక్తుడు. క్రీస్తుకు పస్కా పశువుకు మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం కొద్దిగా చూడాలి. పస్కా పశువుగా క్రీస్తు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం. ఆ రోజుల్లో పస్కా బలి లేనిదే ఇశ్రాయేలీయులకు విమోచనము లేదు. నేడు క్రీస్తు యొక్క బలి అర్పణ లేనిదే మనకు విమోచనము లేదు, స్వాతంత్ర్యము లేదు. ఆ రోజుల్లో ఐగుప్తీయుల యొక్క ఆధీనములో వారి బానిసలుగా ఎలా ఉండిపోయారో వాళ్ళు పస్కా పశువు అర్పించబడకపోతే మనం కూడా క్రీస్తు అనేటువంటి బలిగా అర్పించబడకపోతే మనము అపవాదికి బానిసలుగా ఉండవలసి వచ్చి ఉండేదే, ఇంకా బానిసలుగానే ఉండేవాళ్ళమే. ఇప్పుడు కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళు అపవాదికి బానిసలుగానే ఉన్నారు, అందులో అనుమానం ఏం లేదు. అది గమనించాలి. రైట్, చూద్దాం. పస్కా పండుగ నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సంవత్సరమునకు మొదటి నెల. ఆ మొదటి నెల ఏంటంటే ఏం పేరు? నిసాను. ఈ నిసాన్ నెలకు మరొక పేరుంది, అబీబ్. అబీబ్ అని కూడా అంటారు, బ్రాకెట్లో పెడతారు. రైట్. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్కల చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్ల అయినను. దశమి నాడు అంటే ఎన్నో రోజు? 10వ రోజు. దశమి అంటే 10వ రోజు. 10వ రోజు ఏం చేయాలి? ఇశ్రాయేలు మీ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక్కొక్క గొర్రెపిల్లను, మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి. 6వ వచనం చదవండి మళ్ళీ. నిర్దోషమైన ఏడాది మగపిల్ల గొర్రెపిల్ల ఏమై ఉండాలి? నిర్దోషమైన ఏడాది మగపిల్ల అయి ఉండాలి. నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రెపిల్ల అయి ఉండాలంటే నవయవ్వనమైనటువంటి మగ గొర్రెపిల్లగా ఉండాలి. 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. ఎందుకని 4 రోజులు ముందే తీసుకోవాలి? దాన్ని పరీక్షించడానికి. దానిలో లోపము కానీ దోషము కానీ కళంకము కానీ ఏమైనా ఉన్నదేమోనని పరీక్షించడానికి. ఇక్కడ ఒక క్షణం ఆగి, ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్ని కూడా పరీక్షించారు. విచిత్రం ఏంటంటే ఏ లోపము లేని గొర్రెపిల్లను ఏ విధంగా బలిగా అర్పించారో, ఏ పాపము తప్పు లేనటువంటి యేసు ప్రభు గొర్రెపిల్లగా అర్పించబడ్డాడు. అక్కడ 4 దినాలు ఎవరు పరీక్షించారు గొర్రెపిల్లనంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం పరీక్షించింది. అయితే ఇక్కడ యేసు ప్రభువును సిలువ వేసే ముందు ఎవరు పరీక్షించారు అంటే 4 చేత పరీక్షించబడ్డాడు. ఎవరెవరి చేత? వరుసగా రండి, వరుసగా చెప్పండి, గుర్తు తెచ్చుకోవాలి. లాస్ట్ గుడ్ ఫ్రైడేస్ వర్తమానాలు గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ యేసు ప్రభువును గెత్సేమనే తోటలో పట్టుగానే ఎవరింటికి తీసుకెళ్తారు? వరుసగా చెప్పదు, ఒక్క పేరు చెప్పండి. మళ్ళీ 2 పేర్లు చెప్తారు. మొదటి పేరు అన్న ఇంటికి తీసుకెళ్తారు. అన్న దగ్గర తోఫీం ఏం చేస్తాడు? కొడతాడు అన్న సేవకుడు. అక్కడ అనేక ప్రశ్నలు వేస్తారు. అక్కడ నుంచి అతనిలో ఏ దేశము నేరము మోపబడలేనంత విషయాలు ఉంటాయి. అక్కడి నుంచి కైప దగ్గర తీసుకెళ్తారు. కైప దగ్గర నుంచి ఎవరి దగ్గర తీసుకెళ్తారు? ఉదయాన్నే పిలాతు దగ్గర తీసుకెళ్తారు. పిలాతు ఎవరి దగ్గరికి పంపిస్తాడు? హేరోదు దగ్గరికి పంపిస్తాడు.
మినిమం 6 జడ్జిమెంట్స్ అని చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో కానీ కనీసం పిలాతు దగ్గర 2 సార్లు, మధ్యలో ఒకటి చెప్పండి ఏంటంటే సన్హెరిద్రిన్. 4. అయితే 4 వ్యక్తుల ముందు తీర్పు తీర్చబడ్డాడు, 4 ద్వారా. ఈ 4 కూడా అతని మీద నేరారోపణ చేయలేకపోయారు. అందులో పిలాతు, హేరోదులు అయ్యా నీ యందు ఏ దోషము కనబడట్లేదు అన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటి అయినను నాకు కనబడలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిలాతు అంటున్నాడు. 3 సార్లు ఈ మనిషిని యందు ఏ నేరము నాకు కనపట్లేదు అన్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా అంటున్నాడు, ఒక్క నేరం కూడా కనపట్లేదు. తర్వాత హేరోదునకు కూడా కనబడలేదు. ఇంపార్టెంట్, హేరోదునకు కూడా కనబడలేదు. మరణమునకు తగిన నేరం వారికి కనపడలేదు. పిలాతుకు కనపడలేదు, హేరోదు కనపడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియో ఇతడు చేయలేదు. మరణమునకు తగినది ఏది ఇతను చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మరణశిక్ష విధించబడింది. అది విచిత్రం. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఇతని యందు ఏ తప్పు లేదు, ఇతను దోషి కాడు అని చెప్పి మళ్ళీ మరణశిక్ష విధించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కదా, ఎవరైనా సరే ఇతను దోషి అని నిర్ణయించిన తర్వాత మరణశిక్ష విధిస్తారు. పలానా సెక్షన్ ప్రకారం ఇతను పలానా శిక్ష చేశాడు, ఇతను నరహత్య చేశాడు, ఇతను ఈ శిక్ష చేశాడు అని, కాబట్టి శిక్ష విధిస్తున్నామని. ఇతను ఏ తప్పు చేయలేదు కానీ మరణశిక్ష విధిస్తున్నాము అన్న మాట యేసు ప్రభు వారికి తప్ప మరి ఎవరికి ఉపయోగించబడలేదు. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? చూడండి, ప్రపంచ చరిత్రలో కానీ బైబిల్లో కానీ. ఆ మాట మళ్ళీ చదవండి. ఇతని యందు ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. తర్వాత చదవండి. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తంలో. అక్కడ కంటిన్యూషన్ లేదు కానీ ఇంకొక దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, దాని కంటిన్యూషన్ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ వాళ్ళు ఏమని కేకలేస్తున్నారు? మాకు అదంతా సంబంధం లేదు, ఇతని మాత్రం సిలువేయాల్సిందే, చంపేయాల్సిందే, ఇతని శిక్షించి వదిలేస్తాం, మరణశిక్షకు తగినది ఏది ఇతను చేయలేదు. 24-34 చేతులు కడుక్కుంటాడు చూడు పిలాతు. 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన కంటిన్యూషన్, ఇందాక చదువుకున్న దాని కంటిన్యూషన్ ఇది. అక్కడ రాయబడలేదు కరెక్ట్గా, ఇక్కడ రాయబడింది, మత్తయి రాశాడు. తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. తర్వాత అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఎవరిని? మరణశిక్షకు అప్పగించాడు. ఎవరిని? మరణము తగినటువంటి నేరము చేయని వాడిని, మరణమునకు తగిన నేరము చేయని వాడిని మరణశిక్షకు అప్పగించాడు. అప్పగించే ముందు
తన చేతులను కడుగుకుంటూ ఏమంటున్నాడు? నేను ఈ విషయంలో నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. ఎంత తన చేతులు కడుక్కొని తన మీదకి ఎక్కడికి దోషం వస్తుందో అని బాధపడుతూ, కుమిలి పడుతూ, పశ్చాత్తాపడుతూ, వారి యొక్క ఫోర్స్ బలవంతం తట్టుకోలేక శిలువకు అప్పచెప్పాడు. అయితే యూదులు ఏమన్నారు అప్పుడు? ఈ మాట యూదులు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అనిరి. చూడండి, ఆ మాట వాళ్ళు తమ మీద వేసుకున్నారు. సరిగ్గా ఓ 30-40 సంవత్సరాల తర్వాత, ఇది AD 30లో ఏప్రిల్ నెలలో జరిగితే, కరెక్ట్గా మళ్ళీ AD 70లో, అంటే 40 ఇయర్స్కి 40 సంవత్సరాలు కరెక్ట్గా జనరల్ టైటస్ అని రోమన్ చక్రవర్తి వచ్చి యెరూషలేము మీద పడితే, యెరూషలేములో 11 లక్షల మందిని దగ్గర చంపేస్తారంట, గొంతులు కోసి. కస గొర్రె పిల్లల్ని కోసినట్టు, కోడి పిల్లల్ని కోసినట్టు కోసేసి చంపేస్తారు. రక్తము నది వల్లే ప్రవహిస్తుందంట. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది తిరుగుబాటు చేసి వేరే చోటుకు వెళ్ళి దాక్కుంటారు, వాళ్ళను కూడా చంపేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. అటువంటి పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళను వీళ్ళు చంపారు, వాళ్ళను రోమా సైనికులు వచ్చి పట్టుకుంటారని వాళ్ళలోనే కొంతమంది ఒకరికొకరు గొంతులు కోసుకుని చచ్చిపోతారు. అలాంటి పరిస్థితి వస్తే చరిత్రలో అది నిజంగా జరిగింది. వారి మీదికి వారు మాట్లాడిన మాట వారి మీదకి వచ్చింది. చాలా ఘోరమైనటువంటి కార్యం జరిగింది. ఈ మాట నేను కూడా చాలా సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ మాట ఈరోజు చెప్పిన మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేదు. ఏ మరణమునకు చేయనటువంటి, మరణ శిక్షకు తగిన నేరము చేయని వ్యక్తి మీదకు మరణశిక్ష విధించబడింది. ఆ మాట ఇక్కడ లూకా 23:15, ఇక్కడ మత్తయి సువార్త 27:34. ఈ రెండు కంపారిజన్ చేయండి ఇంపార్టెంట్గా. ఎంత అద్భుత 27-24, మత్తయి సువార్త 27-24, అక్కడేమో లూకా 23:15 వచనం. ఆ రెండు కలిపి చదవండమ్మా. ఇప్పుడు 15 వచనం ఆఖరి మాట. మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగిన, ఇక్కడి నుంచి చదవాలి. ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. ప్రపంచానికి మనం చెప్పాల్సినటువంటి మాట ఇదే. యేసు ప్రభు చనిపోవడానికి అతడు చేసినటువంటి ఏ నేరము లేదు. అతడు యేసు ప్రభు నేరము చేసినందువల్ల యేసు ప్రభువుకు మరణశిక్ష రాలేదు. నీవు నేను నేరము చేసినందువల్ల ఆ నేరం యొక్క శిక్ష ఆయన మీద మోపబడింది, అంతే. ఇదిగో మరణము తగిన నేరం ఏది అతను చేయలేదు. ఇది ఇంపార్టెంట్, అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎంత బాగుందో. మరణమునకు తగిన నేరము ఏది ఇతను చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మత్తయి సువార్త 27:24. ఈ మాట ఇంపార్టెంట్. మళ్ళీ యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించెను. ఎవరి కోరిక మేరకు?
ఎవరి కోరిక మేరకు? యూదులైనటువంటి లేదా ఇశ్రాయేలీలైనటువంటి ప్రజల కోరిక మేరకు. పిలాతుకు కోరిక లేదు, నేరము లేదు, తీర్పు రాలేదు, ఏమీ లేవు. కేవలం ప్రజల యొక్క కోరిక మేరకు, వాళ్ళ యొక్క అరుపుల మేరకు, వాళ్ళ యొక్క కేకల మేరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. కారణం ఏంటంటే ఇదంతా లేఖనాల ప్రకారం జరగాల్సింది కాబట్టి అంతే. మన పాపపు శిక్ష యావత్తు యెహోవా ఆయన మీద మోపెను. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టం. ఆయన దేవుడు ఆ పస్కా గొర్రె పిల్లగా ఆయన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడంట. ఇశ్రాయేలీలు ఆ రాత్రి దేవుని ఆజ్ఞ మేరకు మోషే చెప్పినట్టుగా ఒక్కొక్క గొర్రె పిల్లను వధించి దాని రక్తమును, గొర్రెపిల్లను కోసేటప్పుడు ఎప్పుడు చూసారా? నేను రీసెంట్గా ఈ మధ్య చూశాను, లాస్ట్ మంత్లో ఫిబ్రవరిలో మా చర్చ్లో లవ్ ఫీజ్ జరిగినప్పుడు పొట్టేళ్ళు తెచ్చుకొస్తూ ఉంటే 3 పొట్టేళ్ళు చాలాసార్లు చూసాం, కానీ ఒకసారి మళ్ళీ అట్లా తల తిప్పుకొని కసక్కన కోసి వెంటనే దాని కింద బౌల్ పెట్టేశారు, పాత్ర పెట్టేశారు, బేసిన్. రక్తమంతా అందులో గారుతూ ఉంది. అది గిలగిలా కొట్టుకోకుండా దాని మీద మనిషి గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. ఆ రక్తం పట్టినటువంటి రక్తాన్ని కుంచెతో వాళ్ళ ఇంటి 2 కమ్మీల పక్కన పై కమ్మి మీద పూశారు. మరణసంహార దూత ఆ రాత్రి ఐగుప్తులో సంచరించినప్పుడు ఆ రక్తపు గురుతు ఉన్నటువంటి ప్రతి ఇంటిని మరణసంహార దూత దాటి వెళ్ళింది. దాన్నే పాస్ ఓవర్ అంటారు. ఏ ఇంటికైతే రక్తపు మరక గుర్తు లేదో ఆ ఇంట్లోనికి వెళ్ళి ప్రథమ సంతానాన్ని చంపేసింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని అపవాది లేదా ఆ సంహార దూత తాకకుండా చేస్తుంది, కాపాడుతుంది, రెండవ మరణం నుంచి తప్పిస్తుంది. అది ఆ మరణం అంటే ఏంటంటే రెండవ మరణం, శారీరకమైనటువంటి మరణం కాదు, అది ఆత్మీయమైనటువంటి మరణం, స్పిరిచువల్ డెత్. ఆ స్పిరిచువల్ డెత్ నుండి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ మన మీద ఉంటే మనము శాశ్వతంగా దేవునికి ఎడబాటు కాకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ రెండవ మరణం నుంచి మనకు రాకుండా మరణ సంహార దూత దాటి వెళ్ళిపోయింది పస్కా పండుగ రోజున. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పస్కాగా శిలువ మ్రాను మీద మన కొరకు ప్రాణం అర్పించినటువంటి రోజున, మరణం మీద మనకు పునరుద్ధానం రోజున జయం కలిగినట్టుగా ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. అటువంటిది పస్కా పండుగ. క్రీస్తు అనేటువంటి మన పస్కా పశువు వధింపబడింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఏ నేరము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రజల కోరిక మేరకు అక్కడ సిలువ వేయబడినప్పటికీ లేఖనాల ప్రకారం చూస్తే నీ యొక్క నా యొక్క పాపముల కొరకు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఆఖరిగా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు నాలుగు 9 ప్రాయశ్చిత్తం అనే మాట ఏమైనా ఉందా? మనము దేవుని ప్రేమించితమే కానీ కాదు, అక్కడ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉంది. ప్రాయశ్చిత్తము చేయుటకు తన కుమారుని పంపించాంట. పస్కా గొర్రెపిల్లగా మన కొరకు యేసు ప్రభువారు అర్పించబడ్డారు. ఈరోజు
అటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు యొక్క శరీరంలో ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందుతూ ఉండగా మనం పరీక్షించుకొని పరిశీలించుకొని అందులో చేవేద్దాం. కళ్ళు మూసుకుందాం, బల కొరకు సిద్ధపడదాం.